హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. నేను మీ రమణి. ఈరోజు నేను మీ అందరి కోసం ఫ్లాక్సీ సీడ్స్ కారం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది హెల్త్కు చాలా మంచిదండి, ముఖ్యంగా హార్ట్కు చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. అంటే మనం ఫిష్ తిన్నప్పుడు మనకి బాడీకి ఎంత విటమిన్స్ అందుతాయో ఈ ఫ్లాక్సీ సీడ్స్ కారం తిన్నప్పుడు కూడా మన బాడీకి అంత బాగా అందుతాయండి. ఇది చాలా మంచిది హెల్త్కి, అదేవిధంగా హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక్కడ నేను 1/2 kg ఫ్లాక్సీ సీడ్స్ గింజలు తీసుకొని అయితే వాటిని వేయించుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో పోసుకొని సిమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇవి సిమ్లో మంచిగా వేయించుకోవాలి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి ఫ్లాక్సీ సీడ్స్ కారం అనేది చాలా బాగుంటుంది. ఇది చాలా మంచిదండి హెల్త్కి. దీన్ని రోజు ఒక స్పూన్ కనుక మనము అంటే టిఫిన్లోనైనా లేకపోతే లంచ్లోనైనా ఏదో విధంగా తినడం వల్ల ఇది మన హార్ట్కి చాలా మంచిది. ఈ విధంగా వేగిన తర్వాతకి వీటిని మనము ఒక మిక్సీ జార్లోకి పోసుకోవాలండి. మీ ఇష్టం, మీరు ఒక ప్లేట్లోనైనా పోసి ఉంచుకోండి. నేను ఇక మళ్ళీ మార్చడం ఎందుకని డైరెక్ట్ మిక్సీ జార్లోనే పోసి కొద్దిసేపు చల్లారబెట్టాను. తర్వాతకి అదే ప్యాన్లో కొంచెం మినపప్పు వేసుకుంటున్నానండి. ఏ కారపొడిలోనైనా మనం మినపప్పు వేయించుకొని అందులో వేస్తే కారం పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకే నేను వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాతకి ఇప్పుడు ఆ ఫ్లాక్సీ సీడ్స్కి సరిపోయినంత అంటే ఒక 100 grams అంతా ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఈ మనం కారం పొడిలో మనకి ఎక్కడ కూడా ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఒక్క 2-3 డ్రాప్స్ తప్ప. మనకి అది కూడా మీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కొంచెం కరివేపాకు వేగాలన్నట్టుగా నేను పోసానండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట ఆడనివ్వాలి. కరివేపాకు కూడా వేయడం వల్ల మనకి ఫ్లాక్సీ సీడ్స్ కారం అనేది ఇంకా చాలా బాగుంటుందండి. చూసిండ్రా, ఆ విధంగా వేగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి ఫ్లాక్సీ సీడ్స్లో కొంచెం వెల్లుల్లి, ఉప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఈ విధంగా కొంచెం పట్టుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి మినపప్పు, ఎండుమిర్చిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆ విధంగా కాకపోతే సపరేట్గానైనా మిక్సీ చేసుకోవచ్చండి. నాకు తెలిసి అయితే సపరేట్ పౌడర్ చేసుకుంటేనే బెటర్. నాకు చాలా టైం పట్టిందండి. చూసిండ్రా, ఈ విధంగా ఫైన్ పౌడర్ అయిన తర్వాతకి వేరొక డిష్లోకి మార్చుకోవాలి. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. మనకి ఎప్పుడైనా జలుబు కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు ఇట్లా కారం పొడితో తింటే చాలా బాగా అనిపిస్తుందండి. చాలామంది హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రోజు మీ డైట్లో ఈ ఫ్లాక్సీ సీడ్స్ కారం పొడిని కానీ లేకపోతే ఫ్లాక్సీ సీడ్స్ లడ్డుని కానీ తినండి. హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇక నేనైతే అన్నం పెట్టుకున్నానండి. అన్నం పెట్టుకొని తయారు చేసుకున్నటువంటి ఫ్లాక్సీ సీడ్స్ కారం అయితే వేసుకొని ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా అయితే వేసుకొని తింటున్నానండి. చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే మనకి కారపొడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచిది కూడా హెల్త్కి. పిల్లలకు కూడా వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఇంకా నేనైతే మంచిగా నెయ్యి, కారపొడి వేసుకొని అయితే అన్నాన్ని మంచిగా కలుపుకొని ఇష్టంగా అయితే తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది నేను మీకోసం వీడియో కోసం చెప్పడమే కాదు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లాక్సీ సీడ్స్ కారం అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసుడే కాదండి, కంపల్సరీ మనకి డైట్లో రోజు ఈ ఫ్లాక్సీ సీడ్స్ కారం అనేది ఉండాలి ఫ్రెండ్స్. చాలా మంచిది. డాక్టర్స్ కూడా ఈ మధ్యలో అదే చెప్తున్నారండి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ ఫ్లాక్సీ సీడ్స్ని ఏదో ఒక రూపంలో ఒక 1 tablespoon తీసుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.